హంసవాహనంపై విహరించిన స్వామివారు అమ్మవారు కోలాహలంగా తెప్పోత్సవం యావత్ భారతదేశంలోనే పంచరామ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కాకినాడ జిల్లా సామర్లకోట పంచరామ క్షేత్రంలో బాల త్రిపుర సుందరీ సమేత భీమేశ్వర స్వామి మహా తెప్పోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ఈవో బళ్ళ నీలకంఠం ఆధ్వర్యంలో చైర్మన్ కంటే జగదీష్ మోహన్ దంపతులు స్వామివారికి తెప్పోత్సవ పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు రాంబాబు శర్మ, వెంకన్న శర్మ, సత్యనారాయణమూర్తి, అళ్ళకి రాజగోపాల శర్మ, సోమేశ్వర శర్మ, వినయ్ శర్మ, సాయి శర్మ, దత్తేశ్వర శర్మ తదితర పండితులు బాల త్రిపుర సుందరీ సమేత భీమేశ్వర స్వామికి విశేష పూజలను నిర్వహించారు. బాణాసంచా కాల్పులతో హంసవాహనంపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య స్థానిక పుష్కరిణిలో బాల త్రిపుర సుందరీ సమేత భీమేశ్వర స్వామి విహరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు అరుణవంశీ, జైన్, గొల్తి సత్యనారాయణ, కంచర్ల సుష్మామోహిని, బుల్లమ్మ పాల్గొన్నారు. యూత్ నేతలు వల్లూరి దొరబాబు, నిడదవోలు వీర్రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, యార్లగడ్డ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ భగవాన్, క్రైమ్ సిఐ అంకబాబు, ట్రాఫిక్ ఎస్ఐ గంగారావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. స్వామివారి తెప్పోత్సవాన్ని దర్శించి ధరించండి. మరి సాహితీవేత్త, ఆలయ కమిటీ సభ్యులు సీమలకొండ ప్రసాద్ బాల త్రిపుర సుందరీ సమేత భీమేశ్వర స్వామి తెప్పోత్సవ విశిష్టతను వివరించారు. లేడీస్ నలుగురు
Thank you.